కార్పొరేటర్లతో పాటు మేయర్ కూడా వెళ్లిపోయారు. పార్టీకి పదవికి ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. లిస్ట్ లో నెక్స్ట్ ఆ సీనియర్ అంటూ గుసగుసలు కుప్పమంటున్నాయి. వెళ్లే వాళ్లే తప్ప వచ్చే వాళ్ళు కనిపించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజీనామాల బాట పడుతున్నారు వైసీపీ ముఖ్య నేతలు. అయితే కార్పొరేషన్ పై పట్టు బిగించిన కూటమి జెడ్పీ పీఠం పైన గురిపెట్టింది. ఒకప్పటి కంచుకోటలో నేతల జంపింగ్లతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. మొన్న మేయర్, నిన్న ఎమ్మెల్సీ, నెక్స్ట్ ఆయనేనా? 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కోలుకోలేని షాక్ ఇస్తే ఎన్నికల తర్వాత పార్టీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా చలామణి అయిన నేతలు కూడా అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే 10 సీట్లలో వైసీపీ ఓడిపోయింది. పార్టీ అధికారం కోల్పోవడంతో తమకు ప్రాధాన్యం తగ్గిందన్న ఆలోచనతో కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నారు. ఒంగోలు మేయర్ సుజాతతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా పార్టీకి ఊహించని షాక్. ఒంగోలు కార్పొరేషన్ కు తొలిసారి 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 50 స్థానాల్లో వైసీపీ 41 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 6 సీట్లు, జనసేన 1 స్థానం, 2 చోట్ల స్వతంత్రులు గెలిచారు. పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన 2 నెలలకే ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ సూర్యనారాయణతో పాటు 19 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి చేరికలతో ఒంగోలు కార్పొరేషన్లో టీడీపీ కూటమి బలం 26కు చేరింది. దీంతో కార్పొరేషన్పై అధికార పక్షం పట్టు బిగించింది. కార్పొరేషన్ షాక్ నుంచి కోలుకోకముందే పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2014లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు పోతుల సునీత. అప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆమెకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. తర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఉంటూనే వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలి బాధ్యతలు చూస్తూ వచ్చారు పోతుల సునీత. అయితే పార్టీ అధిష్టానం మహిళా అధ్యక్షురాలి హోదాను మరొకరికి అప్పగించడంతో పోతుల సునీత అసంతృప్తితో ఉన్నారట. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిపోయిందన్న భావనతో ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీకి కూడా సునీత రాజీనామా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీని వీడనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే సన్నాహాల్లో ఉన్నారనే ప్రచారం జరుగుతుండగానే ఒంగోలులోని 12 పోలింగ్ బూత్లలో ఓటింగ్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీతో పోరాటం చేస్తున్నారు మాజీ మంత్రి. పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో పాటు ఈసీతో పోరాటానికి అధిష్టానం మద్దతు ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నారట బాలినేని. దీంతో ఆయన కూడా పార్టీ వీడతారనే ప్రచారం బలంగా ఉంది. దీనిపై బాలినేని ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోయినా 2-3 రోజుల్లో జనసేన అధినేతతో భేటీ అయ్యే అవకాశం ఉందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వలసలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. బాలినేనిపై ప్రచారమే నిజమైతే పార్టీకి కోలుకోలేని దెబ్బేనంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇదే సమయంలో జిల్లా పరిషత్ పైన టీడీపీ కన్నేసిందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రకాశం జెడ్పీలో టీడీపీకి ఒక్క జెడ్పీటీసీ కూడా లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో సగానికి పైగా జెడ్పీటీసీలు నేడో రేపో వైసీపీకి గుడ్ బై చెప్పి పసుపు కండువా కప్పుకుంటారన్న అంచనాతో ఉంది అధికార పక్షం. దీంతో మొన్నటిదాకా వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నేతల్ని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది.